హాయ్ మా, ఎలా ఉన్నారు? ఒకటే వర్షాలు కదా. వర్షాలు లేకపోతే వర్షాలు లేవనిపిస్తుంది, వర్షాలు ఉంటే బోర్ అనిపిస్తుంది. ఏమైనా జాగ్రత్తగా ఉండండి మా. ఎందుకు అంటే వర్షాలలో తడిచామంటే చాలా జబ్బులు వస్తాయి. సో కేర్ఫుల్గా ఉండండి. వర్షంలో తడిచిన తర్వాత స్నానం చేయండి తప్పకుండా, అన్నిటికంటే ముఖ్యంగా అన్నమాట. సో మన టాపిక్ ఏంటి అంటే, మొబైల్ చూస్తే స్కిన్ గ్లో పోతుందా? ఇది చాలామంది అడిగారు. నేను గ్లోయింగ్గా కావాలి అంటే, గ్లోయింగ్ ఫేస్తో ఉండాలంటే ఇలా చేయండి అంటే, మేడం మరి ఎక్కువసేపు చూడొద్దు అంటున్నారు, మీ అందరివి చూడాలి అంటే మరి మొబైల్ చూడాల్సిందే కదా అని చెప్పేసి. నిజమే మా, మొబైల్ చూడకపోతే, యూట్యూబ్ వీడియోస్ చూడకపోతే మనకు ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఎంతసేపు చూడాలి? గంట లేదా 2 గంటలు. అంతేకాని అవసరం ఉన్నా లేకపోయినా ఖాళీ దొరికినప్పుడల్లా గంటలు గంటలు వీడియోలు చూస్తుంటే మరి మన కళ్ళేమవ్వాలిమ్మా? చూడండి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనుకుంటున్నారా? మీకు నచ్చింది కదా అని గంటలు గంటలు వీడియోస్ చూస్తూ ఉంటే మీ స్కిన్ పాడవడమే కాదమ్మా, రేడియేషన్తో మీ కళ్ళు పాడైపోతాయి. ఆ స్పార్క్లింగ్ ఐస్ లేకుండా పోతాయి, అసలు డల్గా అయిపోతాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి. అంతేకాకుండా నిద్ర పట్టదు మీకు సరిగ్గా. ఇంకా చెప్పాలి అంటే గంటల తరబడి కూర్చొని చూస్తూ ఉంటారు, మొబిలిటీ అంటే నడవడం లేకుండా, యాక్టివిటీ ఏం లేకుండా. ఈజీగా బరువు పెరుగుతారు, డైజెషన్ అప్సెట్ అవుతుంది. కొంతమందికి బ్రెయిన్ కూడా మారిపోతుంది, మా డిప్రెషన్లోకి వెళ్తారు. ఎక్కువగా ఎవరు చూస్తారు చెప్పండి? కొంచెం పని లేని వాళ్ళు, ఒంటరిగా ఉండేవాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బిజీగా ఉండేవాళ్ళు, వీళ్ళే కదా గంటలు గంటలు చూస్తారు. సో లోన్లీగా ఫీల్ అయ్యేసి అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మా. చూస్తూనే ఉంటారు, అదొక అడిక్షను. మనము మన కంట్రోల్లో ఉండాలి ఏదైనా కానీ. మన బ్రెయిన్ చెప్పినట్టు మనం వినాలి, కానీ ఏదో దానికి అడిక్ట్ అయిపోయేసి ఎంతసేపటికి వీడియోలు చూడడము, రాత్రి 12 వరకు చూడడం. పాపం నా క్లయింట్స్ కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం మీకు నైట్ అంతా మీ వీడియోస్ చూస్తూ పడుకుంటాం అనేసి. చెయ్యకండి మా, అది తప్పు. ఎవరి వీడియోస్ కూడా చూడకండి, వినండి. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్లోజ్ చేసేసి వినండి, మాటలు వినిపిస్తూనే ఉంటాయి కదా. ఎవరివైనామ్మా, నేనైతే అదే చేస్తాను. మ్యూజిక్ వింటాను, చాగంటి గారు వింటాను, గరికపాటి గారి వింటాను, సామవేదం గారు వింటాను, ఇలా అన్నమాట. అంతేకాని కొన్ని స్టోరీస్ వింటాను, వాళ్ళవేం చూడను నేను. వింటూ పడుకుంటాను, చక్కగా 5-10 మినిట్స్లో నిద్రలోకి వెళ్ళిపోతాను. చూడడం అనేది తగ్గించండి మా, వినండి, నో ప్రాబ్లం. దానివల్ల నష్టమేమి ఉండదు. ఎప్పుడు చూస్తూ ఉంటే మరి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తాయి, మా గ్లో ఎక్కడి నుంచి వస్తుంది? స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. కొంతమందికి తెలుసా అమ్మా, ఎక్కువగా వాంతులు అవుతాయి, లూజ్ మోషన్స్ అవుతాయి. ఎందుకంటే మీ మైండ్ మీ డైజెషన్ మీద ఉండదు, ఎంతసేపటికి కళ్ళు వేరేవి చూస్తున్నాయి కదా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా ఎప్పుడు చూడడంలో. ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు చూస్తూ ఉంటే మీ పిల్లలు అసలు మాట వినరు. నువ్వే చూస్తున్నావు కదా, మేమెందుకు చూడకూడదు అంటారు. వాళ్ళకి చెప్పే రైట్ కూడా మీకు ఉండదు కదా. మనం ఏదన్నా చెప్పాలి అంటే ఫస్ట్ మనం దాన్ని ఆచరించి చూపించాలి కదా పిల్లలకు. మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. మనం ఎప్పుడు టీవీ చూస్తూ, మనం ఎప్పుడు మొబైల్ ఎక్కువ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో టైం పెట్టుకోండి మా. యాక్చువల్గా స్టడీస్ ఏం చెప్తాయి అంటే, రోజుకు 2 లేదా మ్యాక్సిమం 3 గంటలు చూడండి. అంటే జాబ్ చేసేవాళ్ళు కాదు, మామూలుగా మనలాంటి వాళ్ళు. జాబ్ చేసే వాళ్ళకి తప్పకుండా 8 to 9 అవర్స్ స్క్రీన్ టైం ఉంటుంది, వాళ్ళకి తప్పదు మా. మనం ఎందుకు చూడాలి అలా? మన కళ్ళు ఎందుకు పాడు చేసుకోవాలి? కార్నియా దెబ్బతింటుంది మా, ముఖ్యంగా నైట్ టైం చూసేవాళ్ళకి. కాబట్టి ఆ పని చేయకండి. టైం పెట్టుకోండి, 1 అవర్ చూద్దాము, లేదా మ్యాక్సిమం 2 అవర్స్ చూద్దాము. ఇంతకంటే ఎందుకుమ్మా, ఇది చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు అది చూస్తూ ఉంటే దేని మీద మనసు పెట్టరు, అదే అడిక్షన్ అయిపోతారు, ఇంక ఏ పని చేయాలనిపించదు. అదేమన్నా మంచిదా చెప్పండి? డిప్రెషన్లోకి వెళ్తారు మా. అలవాటు చేసుకోకండి. అది బ్యాడ్ హ్యాబిట్స్ లాగా. స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో, తర్వాత డ్రింక్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో, ఈ వీడియోస్ అనే కాదు, ఏ స్క్రీన్ చూస్తే కూడా, అది వీడియో గేమ్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, ఏదైనా అలా చూడడం కూడా అడిక్షనే. మీరెందుకు అలా పెడతారు? నా వీడియోస్ చూడాలంటే రోజుకి నేను ఎప్పుడో వారంలో 1-2 పెడుతూ ఉంటాను, చూడండి చాలు. ఎవరివైనా అంతే చూడండి మా, నేను చెప్పేది అది. సో డెఫినెట్గా రేడియేషన్ వల్ల కూడా చాలా ఇదవుతుంది మా. కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అదే పనిగా చూస్తూ ఉంటే. అర్థం చేసుకోండి. మీరు ఎక్కువగా సీరియల్స్ కొంచెం
ఆవేశంగా ఉన్నాయి చూసారు అంటే అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. కొంచెం రిలీజ్ అయితే మనకు మంచిది, ఎక్కువ రిలీజ్ అయిందంటే చాలా ప్రాబ్లమ్మా. కాబట్టి దాన్ని లిమిట్ చేసుకున్నారు అంటే మీ పిల్లలతో మాట్లాడతారు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, మీ వారితో టైం స్పెండ్ చేస్తారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో కొంచెం కబుర్లు చెప్తారు, బయటకు వెళ్తారు, అక్కడ కొంతమందిని పరిచయం చేసుకుంటారు. ఎప్పుడు మనిషితో మనిషి మాట్లాడితే వచ్చేటంత ఆనందం దేంతో కూడా రాదుమ్మా. కాబట్టి మర్చిపోకండి, మనుషులతో కాంటాక్ట్ పెట్టుకోవాలి, కానీ ఫోన్లతో తర్వాత ట్యాబ్స్తో కాంటాక్ట్ పెట్టుకుంటే ఎట్లమ్మా? అవి లేకపోతే ఉండలేమంటే ఎట్లా? మీరు ఆలోచించండి ఒకసారి, అవునా కాదా? నేను చెప్పే దాంట్లో నిజముందా లేదా? మనం అందరం చూస్తాం, ఈవెన్ నేను కూడా చూస్తానమ్మా. నేనైతే సాయంత్రం 6:30-7 నుంచి కనీసం ఒక 1 hour 2 hours టీవీ చూస్తాను. 9:30-10కి రూమ్లోకి వెళ్ళిపోయాను అంటే హాఫ్ అన్ అవరే చూస్తానమ్మా. ఒక గేమ్ కూడా ఆడతాను నేను, హేడే అని చెప్పేసి. ఒక 10 నిమిషాలు ఆ గేమ్ ఆడేసి ఇంకా వింటూ పడుకుంటాను. చక్కగా 10:30-10:40కి అంతా నిద్రపోతాను. మళ్ళీ మార్నింగ్ లేవంగానే అసలు పట్టుకొని, నేను అసలు మొబైల్ని కూడా పట్టుకొని దేన్ని పట్టుకోనమ్మా. ఏదైనా కానీ 8 తర్వాతే, 8-8:30 తర్వాతే చూస్తాను. ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఉంటే మాట్లాడతాను, లేకపోతే లేదు. ఫోన్లు చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను, గొప్పగా చెప్పడం లేదు, నేను అలా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను మనిషినే కదా, అడిక్షన్ నాకు కూడా. సో ఫ్రీ టైం ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా, బుక్స్ చదువుకుంటాను కావాలి అంటే, కానీ వీటి జోలికి మాత్రం ఎక్కువ వెళ్ళనమ్మా. కొంతమంది మీరు ఇప్పుడు ఏం బుక్స్ చదువుతున్నారో చెప్పండి అన్నారు, నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా. నేను అంటే 2-3 బుక్స్ కొంచెం చదువుకుంటూ ఉంటానమ్మా. ఒకటి నా సబ్జెక్టుకి సంబంధించింది, అది బ్యూటీ గురించి, న్యూట్రిషన్ గురించి. ఒకటి స్పిరిచువల్గా చదువుకుంటాను, ఒకటి అవేర్నెస్ కోసము చాలా చదువుతాను. మీకు చూపిస్తాను మా నెక్స్ట్ వీక్ కొన్ని బుక్స్ చూపిస్తాను. సో ఏదన్నా మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చదువుతాను మా ప్రతి కామెంటు చదువుతాను. 3 days తర్వాత చదవలేను, ఏమనుకోకండి. సో మళ్ళీ కలుస్తాను మా, బాయ్.